ఓం గం గణపతయే నమః. మిత్రులారా, మనం ఏ పని ప్రారంభించినా, ఏ పూజ చేసినా ముందుగా స్మరించే దైవం మన బొజ్జ గణపయ్య. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి గురించి మనకు తెలుసు అనుకుంటాం కాని, ఆయన పుట్టుక వెనక ఉన్న రహస్యాలు, ఆ గజముఖం వెనక ఉన్న అంతరార్థం చాలామందికి తెలియదు. ఈరోజు మన వీడియోలో వినాయకుడు ఎలా జన్మించాడు, పార్వతీదేవి తన దేహ మాలిన్యంతో ప్రాణం పోయడం వెనక ఉన్న మర్మమేమిటి, సాక్షాత్తు పరమశివుడే తన కుమారుడి శిరస్సును ఎందుకు ఖండించాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలను లోతుగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వినాయకుడి జననం, పార్వతీదేవి సంకల్పం. పురాణాల ప్రకారం ఒకనాడు పార్వతీదేవి స్నానానికి వెళుతూ తన మందిరానికి కాపలాగా ఎవరూ లేకపోవడం గమనించింది. శివుడు ధ్యానంలో ఉండటంతో, తనపై ఉన్న భక్తితో తన మాటను జవదాటని ఒక రక్షకుడు కావాలని ఆమె కోరుకుంది. అప్పుడు ఆమె తన దేహానికి రాసుకున్న నలుగు పిండితో, చందనం మరియు ఇతర సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఒక బాలుడి విగ్రహాన్ని తయారుచేసి దానికి ప్రాణం పోసింది. ఆ బాలుడే మన గణపతి. తల్లి ఆజ్ఞ మేరకు ఆ బాలుడు మందిర ద్వారం వద్ద కాపలాగా నిలబడ్డాడు. ఎవరినీ లోపలికి రానివ్వద్దు అన్న తల్లి మాటను వేదవాక్కుగా భావించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమశివుణ్ణి కూడా ఆ బాలుడు అడ్డుకున్నాడు. తన తండ్రి అని తెలియక శివుణ్ణి ఎదిరించడం, శివగణాలు ఆ బాలుడితో యుద్ధం చేయడం ఒక పెద్ద సంచలనం. శిరచ్ఛేదం, గజాననుడి ఆవిర్భావం. బాలుడి పట్టుదలకు ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆగ్రహంతో ప్రళయకాలిగా మారి జగత్తును అంతం చేయబోయింది. అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా శివుడు శాంతించి ఆ బాలుడికి తిరిగి ప్రాణం పోయాలని నిశ్చయించాడు. అసలు రహస్యం: శివుడు తన గణాలని పంపి ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్న ఏ ప్రాణి తలనైనా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారికి ఒక ఏనుగు పిల్ల కనిపించింది. దాని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి ప్రాణం పోశారు. అలా వినాయకుడు గజాననుడు అయ్యాడు. భక్తులారా, వినాయకుడి మహిమలు వింటుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతోంది కదా. ఈ పవిత్ర సమాచారాన్ని మీరు ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే మన వీడియోను లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అగ్రపూజ, వినాయకుడి తెలివితేటలు. దేవతల్లో ఎవరికి మొదటి పూజ జరగాలి అనే పోటీ వచ్చినప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు ముల్లోకాలను చుట్టి ముందుగా నా వద్దకు వస్తారో వారికే అగ్రపూజ అని ప్రకటించాడు. కుమారస్వామి తన నెమలివాహనంపై వేగంగా వెళ్లగా, వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులే ప్రపంచం అని చాటి చెప్పిన వినాయకుడి విజ్ఞతకు మెచ్చి శివుడు ఆయనకు గణాధిపత్యమిచ్చి, లోకంలో ఏ పూజ జరిగినా ముందుగా వినాయకుడికే పూజ జరగాలని వరమిచ్చాడు. అందుకే మనం నేటికీ ఆదౌ పూజ్యో గణాధిపః అని అంటాం. మూసిక వాహనం, బొజ్జగణపయ్య విశిష్టత. వినాయకుడి భారీకాయం, చిన్న మూసికం వాహనం వెనక కూడా గొప్ప అర్థముంది. అహంకారానికి ప్రతీక అయిన గజముఖాసురుణ్ణి అణచివేసి తన వాహనంగా చేసుకున్నాడు స్వామి. ఆయన పెద్ద చెవులు ఎక్కువగా వినాలని, చిన్న కళ్ళు ఏకాగ్రతతో చూడాలని, పెద్ద బొజ్జ లోకంలోని మంచి చెడులను జీర్ణించుకోవాలని మనకు బోధిస్తాయి. ముగింపు: విఘ్ననాశక ప్రార్థన. వినాయక చవితి రోజున మట్టి గణపతిని పూజించడం వెనక పర్యావరణ స్పృహతోపాటు మనం ప్రకృతి నుంచి పుట్టి ప్రకృతిలోనే కలిసిపోతామనే జీవన సత్యముంది. మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవాలన్నా, చేపట్టిన పనులు విజయవంతం కావాలన్నా ఆ రాజీవలోచనుడి కృప తప్పక ఉండాలి. శివభక్తులారా, గణపతి భక్తులారా, మీ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఎలా జరుపుకుంటారో, లేదా మీకు తెలిసిన వినాయకుడి మహిమలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. తరువాతి భాగంలో వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చింది, చంద్రుడికి ఎందుకు శాపమిచ్చాడు అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం గం గణపతయే నమః.